మన ఓన్ స్టేట్‌లోనే సచివాలయంలో జాబ్స్ చేయడానికైతే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఈ జాబ్స్‌కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఉండి 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినా, లేదా డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, లేదా ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు మన ఓన్ స్టేట్‌లోనే జాబ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబు మన ఓన్ స్టేట్‌లోనే కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ 50,000 వరకు సాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండి మన ఓన్ స్టేట్‌లోనే సచివాలయాల్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్‌ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్‌ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియోనోగ్రఫీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 19th సెప్టెంబర్ 2024 వరకు మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో నేను కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా వీడియోని ఎవరన్నా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీకు ఇంకా మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైము, ఆన్లైన్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఇందులో మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి ఇందులో పోస్టులు అయితే ఇస్తున్నారు. ఇందులో ఫస్ట్ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ దానికి చూస్తే మినిమం క్వాలిఫికేషన్ మీరు 10+2లో ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే ఇంటర్ డిప్లొమా, ఐటీఐ ఆర్ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఖచ్చితంగా స్టెనోగ్రఫీలో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఇది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. మీకు అంటే ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే మీకు 10+2 ఆ లెవెల్ క్వశ్చన్సే వస్తాయి. టోటల్ 200 క్వశ్చన్స్ వస్తాయి. 2 అవర్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు టాపిక్ చూసే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్. మీకు నెగిటివ్ అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ కూడా ఉంటుంది మీకు 0.25 అంటే 1/4 ఉంటుంది. మీరు 4 తప్పుగానే పెడితే ఒకటి రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పైపోతుంది. దాని తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. తర్వాత జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ దానికి చూస్తే మీకు మినిమం సేమ్ క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. దీనికి మాత్రం మీకు ఖచ్చితంగా కంప్యూటర్ టైప్ స్పీడ్లో అయితే ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్తున్నారు. దీనికి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్లో అయితే లేదు, హిందీలో అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నా సరిపోతుంది. దీనికి కూడా సేమ్ ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే మీకు సేమ్ 10+2 ఆర్ ఈక్వలెంట్ బేస్ క్వశ్చన్సే అడుగుతామని చెప్తున్నారు. తర్వాత దీనిలో మీకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అంటే మీకు పేపర్ 1 క్లియర్గా చూడండి. పేపర్ 1లో మీకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ 90 మినిట్స్ టైం ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ అయితే ఉండదు. పేపర్ 2లో మాత్రం 1 అవర్ టైం ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఏమో జనరల్ అవేర్నెస్ నుంచి, 50 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి. దీంట్లో మీకు 150 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మాత్రం 1 మార్క్ ఉంటుంది. క్లియర్గా చూసుకోండి, మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మాత్రం 1 మార్క్ ఉంటుంది. అంటే మీకు దాదాపు నెగిటివ్ 1/3 ఉన్నట్లే చూసుకోండి క్లియర్గా. పేపర్ 1లో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ ఉండదు. పేపర్ 2లో మాత్రం నెగిటివ్ అయితే ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా సిలబస్ కూడా చెక్ చేసుకొని నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో టోటల్ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటే, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ దాంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఉంటుంది, స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంటుంది. సో ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రఫీ దాంట్లో 5 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్టీలో 1. అన్రిజర్వ్లో ఉన్న పోస్టులకి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ స్టెనోగ్రఫీకి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ బేసిక్ పేనే 25,500 ఇస్తారు లెవెల్ 4 ప్రకారం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూస్తే 19th సెప్టెంబర్ 2024 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది చెప్తాను. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ దానికి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పేనే 19,900 ఇస్తారు. దీనికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.
సో మీకు శాలరీతో పాటు చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బెనిఫిట్స్ అలవెన్సెస్ లైక్ డిఏ డియర్నెస్ అలవెన్సెస్ ఉంటుంది, ఇంకా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటుంది, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని చెప్పి చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మన ఓన్ స్టేట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చిన ఏజ్కి ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ ఏజ్ని అయితే యాడ్ చేసుకుంటే అది మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్, ఒకవేళ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకు కూడా జస్ట్ 100 rupees అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. సో చాలా తక్కువ అప్లికేషన్ ఫీ కాబట్టి ఎవ్వరు కూడా ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దానిలో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే అప్లై ఆన్లైన్ కూడా ఉంటుంది. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద అనిపిస్తున్నప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో 3 lines ఉన్నాయి కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్లో వస్తుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మీ ప్రైమరీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ నేమ్ ఇవ్వాలి, ఎస్ఎస్ అంటే 10th classలో ఎలా ఉంటుందో అది ఇచ్చేసాక మీ నేమ్ చేంజ్ చేస్తే ఎస్, లేదంటే నోటిక్ చేసుకొని ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇచ్చేసాక ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్ ఏది, సిటిజన్షిప్ ఏది, జెండర్ ఏది, రిలీజియన్ ఏది, మదర్ టంగ్ ఏది, మీకు ఏమైనా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% లేదా అబవ్ ఉందా, ఉంటే సో, లేదంటే నో, మీ కేటగిరీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇష్యూ డేటు, మీరేమైనా ఎక్సర్సైజ్ అయినా ఆర్మడ్ ఫోర్సెస్ ఇవన్నీ గవర్నమెంట్ దానిలో వర్క్ చేస్తున్నారా ఇవన్నీ టిక్ చేసుకొని తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, అడ్రస్ ఫర్ పర్మనెంట్ అడ్రస్, ఇంకా మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే ఏం అవసరం లేదు. మొబైల్ నెంబర్ ఇచ్చేశాక నెక్స్ట్ మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇంకా సిఎస్ఐఆర్లో ఎవరన్నా రిలేటివ్స్ వర్క్ చేస్తే వాళ్ళ గురించి ఇవ్వాలి, లేకపోతే ఏం అవసరం లేదు. సబ్మిట్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీ పోస్ట్ కోడ్ అడుగుతుంది. పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఇంకా డాక్యుమెంట్స్ అడుగుతుంది లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, సిగ్నేచర్ అప్లోడ్ చేశాక అప్లికేషన్ ఫీ, అప్లికబుల్ అయిన వాళ్ళు అప్లికేషన్ ఫీ, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు 100 rupees మాత్రం పే చేస్తే సరిపోతుంది. అదర్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక ఖచ్చితంగా మీరు ఆ ప్రింట్అవుట్ని ఒక అడ్రస్కి పంపించాలి. సో మీరు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న ఒక ప్రింట్అవుట్ మీరు అప్లై చేసుకున్నాక లాస్ట్కి అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ని ఇక్కడ పైన ఇచ్చా చూడండి, సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియోనోగ్రఫీ, ఆ గోవా 40304 లొకేషన్కి అయితే మీరు ఖచ్చితంగా పంపించాలి. అక్కడ ఇచ్చిన అడ్రస్కి ఎప్పటి వరకు అంటే 30th September 2024 ఫస్ట్ మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 19th September 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక ఆఫ్లైన్లో మీరు ఖచ్చితంగా హార్డ్ కాపీని, క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 30th September 2024 వరకు పైన నేను ఇచ్చిన ఆ బ్రాకెట్లో ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు ఖచ్చితంగా పంపించాలి. సో ఇంట్రెస్ట్ ఉండి మనకు మ్యాక్సిమం మీకు ఇనీషియల్గా మీకు వేరే స్టేట్లో పోస్టింగ్ వచ్చినా కూడా తర్వాత వీళ్ళ బ్రాంచ్ అంటే విశాఖపట్నంలో కూడా ఉంటుంది. సో మీరు విశాఖపట్నంలో కూడా ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మన తెలుగు స్టేట్స్లో చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆన్లైన్లో 19th September వరకు అప్లై చేసుకున్నాక ఆ హార్డ్ కాపీతో పాటు మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి 30th September 2024 లోపు పైన ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి. నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.